నేను ఎలా పరిశుద్ధుడునయ్యాను. మనోళ్ళు కూడా చాలా మంది ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు నిన్నటిదాకా మాతో కలిసి సినిమాలు చూసి ఎదవేశాలేసి బూతులు మాట్లాడి మందు దాకి చేయాల్సినన్ని ఎదో పనులను చేసి ఇప్పుడు నిన్న కాక మొన్న చర్చికి వెళ్ళి పరిశుద్ధుడు అంటే మేము నమ్మాలా, చెవులో పూలు పెడుతున్నావా అంటారా అందరా? ఎందుకంటే మాతో కలిసి ఎదవేశాలేసావు కదరా. ఏయ్ అబద్ధం ఆడుకోండి చెప్పరా, మనం కలిసి ఒకే టేబుల్ మీద మందు తాగామా తాగలేదా? తాగాం. మరి 4 రోజులు చర్చికి వెళ్ళిపోతే మారిపోతావా? నువ్వు పరిశుద్ధుడు అయిపోయావా? మేమేమో పాపులమా? నువ్వు పరిశుద్ధుడువా? వీడికి తెలియదు అదే. దేవుని యొక్క ప్రేమ వారికి అర్థం కాక మనల్ని దూషిస్తారు. నీకు కూడా అర్థం కానిది ఒకటి ఉంది. ఏమిటంటే నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నీ అంతరాత్మతో సాక్ష్యం ఇవ్వలేకపోతుంది నేను పరిశుద్ధుడిని అని. నీలో విశ్వాసం క్రీస్తు నీకు అర్థమైతే, యేసు నీకు అర్థమైతే, నువ్వు ఎక్కడున్నా నేను పరిశుద్ధుడినని బ్రతుకుతావు.